నమస్తే, వెల్కమ్ టు B6 న్యూస్. సెలవులకు టాటా బడిబాట. నేడు స్కూల్లో పునఃప్రారంభం. ముస్తాబైన సర్కారు పాఠశాలలు. తొలి రోజే విద్యార్థులకు పుస్తకాలు. ప్రధాన శీర్షిక చూస్తున్నాం. పాఠశాల పిలుస్తుంది. ఈ పాఠశాల గదులను శుభ్రం చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు. పుస్తకాలు మొదటి రోజు నుంచి ఇస్తామని చెప్పేసి ఇప్పటికే విద్యాశాఖ తెలపడం జరిగింది. దానికి అనుగుణంగానే అన్ని స్కూళ్ళకు బుక్స్ చేరుకున్నాయి. సో ఇది మనం ప్రధాన శీర్షిక చూస్తున్నాం. పక్కన డిఓ శారదా మేడం తొలి రోజే మా నాన్న బండి వేసుకొని వచ్చి మరి నన్ను స్కూల్లో దింపేవారు అని ఆమె వాళ్ళ నాన్నతో స్కూల్కి వచ్చిన ఒక మధుర స్మృతిని గుర్తు చేసుకుంటూ తెలపడం. ఏదేమైనప్పటికీ సుదీర్ఘంగా 45 రోజుల సెలవుల తర్వాత మళ్ళీ పునఃప్రారంభం అవుతున్న స్కూళ్ళకు అన్నీ సవ్యంగా ఉండాలని, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా స్కూల్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మనసారా ఆశిస్తూ అందరూ స్కూల్ మళ్ళీ సంవత్సరం అంతా సవ్యంగా జరగాలని B6 కోరుకుంటుంది. ఇక ముఖ్యమైన విషయం, ఆదివారం వైద్య సేవలకు తాళం. క్షేత్రస్థాయిలో తాళాలు. ఆదివారం వైద్య సేవలకు సెలవు. గోడలకే పరిమితమైన నిబంధనలు. సాక్షి విజిట్లో వెలుగులోకి. ఒక పక్కన హాస్పిటళ్లలో సరైన డాక్టర్స్ లేరు, పారామెడికల్ సిబ్బంది లేరు. ఎటువంటి ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ చేద్దామన్నా బయటకు పోవాలి. ఇప్పటికే ఆరోగ్య వసతులతోటి ఆగమాగం అవుతున్న మధ్యతరగతి ప్రజలకు, పేద ప్రజలకు ఈ ఆదివారం సెలవుతోటి ఇంకా ఆగమవుతారు. ఉన్న హాస్పిటల్లోనే దిక్కులేవరు డాక్టర్లు అంటే మళ్ళీ ఆదివారం సెలవు పెట్టుకుంటే వీళ్ళు ఏడుకోవాలి. జాడలేని వైద్య సిబ్బంది. గోదావరి కన్లి, అడ్డగుంటపల్లి, జనగామ, ఫైన్క్లైన్, కృష్ణానగర్ ఈ పట్టణ ఆరోగ్య కేంద్రాలు వైద్య సేవలు కాదు, తాళాలు వేసే గేట్ల దర్శనం ఇస్తానే అట. ఇక డాక్టర్లే లేరు, గేట్ల దర్శనం అయిపోతే గేట్లకు తాళాలు అయిపోతే ఏం చెప్తారు? చర్యలు తీసుకుంటామంటూ డిఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్ ఆదివారం సెలవుతో పాటు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆసుపత్రులు తెరిచి ఉంచాలని, శనివారం అన్ని ఆరోగ్య కేంద్ర డాక్టర్లను సిబ్బందిని ఆదేశించామని. అసలు సెలవు పెట్టాలి ఆదివారం అంటే మళ్ళీ 9 to 11 అనేది కొత్త సిస్టమ్ తీసుకొచ్చి పెడతారు. ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, పేదలు ఎడుకోవాలి, పైసలు పెట్టుకోలేని ప్రైవేట్ హాస్పిటల్కి పోలేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఆదివారం వైద్యులకు సెలవు అనే దానిపైన ఆలోచించాలి. డాక్టర్లను విజిట్గా ఒక్కొక్కరిని కనీసం పెట్టుకోవాలి, డ్యూటీ డాక్టర్లలాగా. డిప్యూటీ సీఎం సానుకూలం. సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల విషయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించినట్లు సంఘం నాయకుడు శ్రవణ్ గౌడ్ తెలపడం జరిగింది. నిన్న మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో పర్యటించిన డిప్యూటీ సీఎంకు వినతి పత్రం ఇస్తున్నారు. సానుకూలంగా ఉంటే సరిపోతుందా? దానికి తగ్గట్టు ఆచరణ కూడా ఉండాలి కదా. ఓట్లు తొలగించేందుకు కేంద్రం కుట్ర. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట దృష్టి. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట్ల ఓట్లను తొలగించేందుకు కేంద్రం కృషి చేస్తుందని బీజేపీ పైన నిందలు వేస్తున్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. వేగంగా చెరువు పునరుద్ధరణ పనులు. వర్షాకాలం సమీపిస్తున్న క్రమంలో చెరువు పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించడం జరిగినట్టు ఒక వార్తా కథనం. వారి వెంట మంత్రి, మున్సిపల్ చైర్మన్ వడ్నాల శ్రీను, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, ఏఎంసీ చైర్మన్ మరియు ఇతర ప్రతినిధులు పాల్గొనడం. అయితే కావగానే మొత్తానికైతే ఎక్కడికక్కడ కాన్వే గట్టిగా వేసుకొని తిరుగుతా. ఐక్యంగా ఉంటూ ఎదుగుదాం. పెద్దపల్లి మున్నూరు కాపు సంఘం అధ్యక్షునిగా జడల సురేందర్, మాజీ కౌన్సిలర్, జిల్లా అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఎన్నికైనట్టు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం తెలపడం జరిగింది. ఉన్న సంఘాలకే దిక్కులే కొత్త సంఘం వచ్చింది. తహసీల్దార్ సంతకం ఫోర్జరీ. 6గురిపై కేసు, 4 అరెస్ట్. వివాదంలో ఉన్న భూమిని విక్రయించేందుకు నకిలీ ఆవాది పత్రం సృష్టించి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యవహారంలో కేసు నమోదు చేసినట్లు మెట్పల్ సిఐ సురేష్ బాబు ఆయన తెలపడం జరిగింది. ఆయన తెలిపిన వివరాల ప్రకారం చౌలమద్ది శివార్లోని సర్వే నెంబర్ 191లో 8 గుంటల భూమి ఉంది. ఈ భూమిని వివాదాస్పదంగా ఉన్నటువంటి ఈ భూమిని అమ్మడానికి ఏకంగా తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి 6గురు ముఠా ఏర్పడి ఈ భూమిని అమ్మే ప్రయత్నం చేసినట్లు వాళ్ళ విచారణలు వెలుగులోకి రావడంతో ఉన్న 6గురిలో 4గురిని అరెస్ట్ చేయడం, ఇంకో 2 పరాల్లో ఉన్నట్టు చెప్తా ఉన్నాం. వర్షాకాలం కరెంటుతో పైలం. వర్షాకాలం కరెంటుతో పైలం అంటే దానికి తగ్గట్టు కూడా ఉండాలి కదా.